వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ప్రస్తుతానికి రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఒకటి దురంధర్ 2, రెండవది వచ్చేసి ఆదిత్యధర్. ఈ రెండు పేర్లు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాయి. ఎందుకు అంటే దురంధర్ 2 సినిమా ఈరోజు ఎంత సూపర్ హిట్ అయింది అనేది అందరికీ కూడా తెలుసు. అసలు ఎందుకు ఈ సినిమా అంతలాగా ప్రజలకి కనెక్ట్ అవుతుంది, ఎందుకు ఈ సినిమాని అంతగా ఆదరిస్తున్నారు అనేటటువంటి దాని మీద ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఇందులో దేశభక్తితో పాటు మన దేశానికి సంబంధించినటువంటి కొంతమంది వీరులు, రియల్ హీరోలకు సంబంధించినటువంటి పాత్రల ఆధారంగా ఈ సినిమా తీశారు అనేది తెలుస్తుంది. అయితే ఆదిత్యధర్ మాత్రం ఈ అంశాన్ని అంగీకరించట్లేదు. ఇది ఒక కల్పిత కథగా ఆయన చెప్తున్నప్పటికీ కూడా ఆ సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా భారత వీరుల యొక్క వాస్తవికతను ఆ సినిమాలో చూపించినటువంటి పరిస్థితి. కొన్ని పాత్రలు కానీ మనం కానీ చూస్తే ఆ పాత్రలు నిజంగా మన దేశానికి సంబంధించి శాల్యూట్ చేయాల్సినటువంటి కొంతమంది హీరోలను ప్రముఖంగా చూపిస్తున్నాయి. ఎవరా హీరోలు అంటే భారత సైన్యంలో ఉంటూ భారతదేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్లో చేసినటువంటి కొన్ని ఆపరేషన్స్ ఏవైతున్నాయో ఈ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి అంశాలను తెరకెక్కించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది డైరెక్టర్ అంగీకరించకపోయినప్పటికీ కూడా చరిత్ర అనేది మాసిపోదు. ఈ రియల్ హీరోల గురించి ఖచ్చితంగా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాలి. ఎందుకంటే 2020 నుంచి 25 మధ్య కాలంలో దాదాపు 38 నుంచి 40 మంది వరకు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కావచ్చు, అలాగే కొంతమంది పాకిస్తాన్ ప్రేరేపిత మాడ్యూల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు అదృశ్య శక్తుల చేతిలో చనిపోయారు అని చెప్పేసి కొన్ని నివేదికలు చెబుతూ ఉన్నాయి. వాళ్ళని ఎవరు చంపారు, ఎక్కడి నుంచి వచ్చి చంపారు, ఎందుకు చంపారు అనేది కూడా ఇప్పటికీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి నిఘా సంస్థలకు కానీ విచారణ సంస్థలకు కానీ తెలియనటువంటి పరిస్థితి. సో రియల్ దురంధర్లు ఆల్రెడీ పాకిస్తాన్ గడ్డ మీద ఉన్నారు అనేటటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చకు దారితీస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవంగా దురంధర్ 2లో చూపించినటువంటి పాత్రలు నిజంగా ఎవరిని ప్రేరేపించి ఎవరిని స్ఫూర్తి పొంది అవి తీసుకున్నాయనేది డైరెక్టర్ అంగీకరించకపోయినప్పుడు కూడా సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి ఎట్ ది సేమ్ టైం చరిత్ర తెలిసినటువంటి వాళ్ళకి గతంలో మన దేశం నుంచి వెళ్ళి పాకిస్తాన్లో ఏ విధమైనటువంటి ఆపరేషన్స్ చేశారు అనేటటువంటి అంశం ఏదైతే ఉందో ఇది దేశం కూడా అంగీకరించదు. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా సీక్రెట్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అసలు ఎవరి రియల్ దురంధర్లు అనేటటువంటి అంశానికి సంబంధించి నెటిజన్లంతా కూడా సెర్చ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఈ కథని కల్పితంగానే చేశామని చెప్పేసి చెబుతున్నప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది హీరోల గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవరు ఆ హీరోలు అంటే ఇక్కడ కొంతమందిని మనం కానీ చూస్తే రణవీర్ సింగ్ ఈ సినిమాలో నటించారు. అలాగే ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా వీళ్ళంతా కూడా ఈ సినిమాలో నటించినటువంటి పరిస్థితి. అయితే ఈ సినిమాని మేజర్ మోహిత్ శర్మ ఈయన వచ్చేసి పారా స్పెషల్ ఫోర్సెస్కి సంబంధించి ఫస్ట్ పారా స్పెషల్ ఫోర్సెస్కి సంబంధించినటువంటి అధికారి. సో ఈయనకు సంబంధించినటువంటి కథ, ఈయనకు సంబంధించినటువంటి ప్రేరేపించబడినటువంటి అంశాలతోనే ఈ సినిమా తీశారు అనేది అక్కడక్కడ సీన్లు చూస్తే మనకు అర్థమవుతుంది. అసలు ఎవరు ఈయన అంటే ఈయన అనేక రకాలైనటువంటి అండర్ కవర్ ఆపరేషన్స్ చేశారు. ఈయన పేరు మార్చుకున్నారు. ఇఫ్తికార్ భట్ అనేటటువంటి పేరుతోటి ఈ మేజర్ మోహిత్ శర్మ ఏం చేశారంటే 2004లో హిజ్బుల్ ముజాహిద్దీన్ అనేటటువంటి ఉగ్రవాద సంస్థలోకి వెళ్ళి అక్కడ ఇఫ్తికార్ భట్ అనేటటువంటి పేరుతోటి అండర్ కవర్ ఏజెంట్గా పనిచేశాడు. దాదాపుగా కూడా ఆయన జుట్టు పెంచాడు, గడ్డం పెంచాడు, మొత్తం ఒక టెర్రరిస్ట్ లాగా మారినటువంటి పరిస్థితి. దాదాపు 2 వారాల పాటు వాళ్ళతోనే ఉండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి రహస్యాలన్నీ కూడా తెలుసుకొని దాన్ని మన దేశానికి సంబంధించినటువంటి భద్రతా సంస్థలకు ఇవ్వడమే కాకుండా అక్కడ ఒక ఇద్దరిని కీలకమైనటువంటి ఉగ్రవాదులను కూడా హతమార్చినటువంటి పరిస్థితి. ఇందుకోసం ఆయన చాలా ఏ విధంగా పాకిస్తాన్లో ఈ ఉగ్రవాదులతో కలిసి వెళ్ళారు, అంతేకాకుండా ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలతోటి ఏ విధంగా ఆయన లోపలికి వెళ్ళి సమాచారాన్ని సేకరించారు అనేది ఇప్పుడు కూడా మనం చరిత్ర వెనక్కి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది. అంతేకాకుండా ఆయన 2009 మార్చి 21న జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కుప్వారా జిల్లాలో ఉన్నటువంటి హఫ్రుదా అడవుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆయన వీరోచితంగా పోరాడారు. అక్కడ ఆయన చనిపోయినటువంటి పరిస్థితి, 4 ఉగ్రవాదులను కూడా హతమార్చినటువంటి పరిస్థితి. సో ఆయన మరణానంతరం ఆయనకి అశోక చక్ర బిరుదును కూడా ఇచ్చినటువంటి పరిస్థితి, ఆ బిరుదును కూడా ఆయనకి అందజేసినటువంటి సిచ్యువేషన్. సో ఆయన స్ఫూర్తితోటే ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే పాకిస్తాన్లో ఏజెంట్గా పనిచేశారో సో ఆయన స్ఫూర్తితోటి ఈ సినిమా తీశారు అనేది కూడా అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని సీన్లు చూస్తే అర్థమవుతుంది. అలాగే అజిత్ దోవల్ గారు, ఆయన ఎవరు అందరికీ కూడా తెలుసు. ప్రస్తుతం మనకు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన ఇండియన్ జేమ్స్ బాండ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మరి ఆయన ఐపీఎస్ అధికారిగా అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏజెంట్గా చాలా వరకు అనేక రకాల
రకాలైన మిషన్స్ కూడా చేశాడు. పాకిస్తాన్లో దాదాపు 7 ఏళ్ల పాటు అండర్ కవర్ చేశారు అని చెప్పేసి కూడా చెబుతుంటారు. అంతేకాకుండా అక్కడ రహస్యంగా నివసించడమే కాకుండా ఒక ముస్లిం వేషధారణలో ఉంటూ ఉర్దూ భాష మీద పట్టు సాధించి స్థానిక మసీదులకు వెళ్తూ గూఢచారిగా కీలక సమాచారాన్ని సేకరించాడని చెప్పేసి, అలాగే ఆపరేషన్ బ్లాక్ థండర్ అమృత్సర్కి సంబంధించి దేవాలయం ఉగ్రవాదులు దాక్కున్నటువంటి సందర్భంలో ఆయన ఒక పాకిస్తాన్ ఏజెంట్గా అలాగే రిక్షా కార్మికుడిగా వేషం మార్చుకుని లోపలికి వెళ్ళి ఉగ్రవాదులు బలాబలాన్ని తెలుసుకొని సైన్యంకి ఆపరేషన్ చేసేందుకు అవసరమైనటువంటి వ్యూహాత్మక సమాచారాన్ని అందించారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 1999లో IC-814 విమానం హైజాక్ అయినప్పుడు కూడా కాందహార్లో ఉగ్రవాదులు చర్చలు జరిపినటువంటి సందర్భంలో కూడా ఈయన ఒక ముఖ్య సభ్యుడిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ సినిమాలో మనం చూస్తే వీళ్ళిద్దరు పాత్రలు అంటే ఇందాక నేను చెప్పినటువంటి మేజర్ మోహిత్ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన పాత్రను రణవీర్ సింగ్ పోషించారు అని చెప్పేసి, అలాగే అజిత్ దోవల్ పాత్రని అజయ్ సన్యాల్ పేరుతోటి ఆర్ మాధవన్ పోషించినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనకు చరిత్ర ఆధారంగా అంటే మన భారతదేశానికి సంబంధించి పక్కన ఉన్నటువంటి దేశం చేస్తున్నటువంటి కుట్రలను కుతంత్రాలను అలాగే కాకుండా మన దేశం మీద చేసేటటువంటి వివిధ రకాలైనటువంటి ఈ ప్లానింగ్స్ కావచ్చు, అంతేకాకుండా కుట్రలు ఏవైతున్నాయో వాటిని ఛేదించేటటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ దురంధర్ సినిమాలో ఈ అంశాలన్నీ కూడా చూపించారంటే సో వీళ్ళంతా కూడా రియల్ దురంధర్ అనేటటువంటి పేరు కూడా వ్యక్తమవుతుంది. అంతేకాకుండా 2020 నుంచి 2025 మధ్య కాలంలో పాకిస్తాన్లో దాదాపు 20 నుంచి 32 మంది వరకు ఉగ్రవాదులు చనిపోయారు. వాళ్ళు ఎలా చనిపోయారు అంటే అసలు ఎవరు చంపారు, ఎలా చంపారు, ఎక్కడి నుంచి వచ్చి చంపారు, ఏ విధంగా చంపారు అనేటటువంటి ఆనవాళ్ళు లేకుండా కూడా చంపినటువంటి పరిస్థితి. అందులో ప్రముఖ ఉగ్రవాదులు షాహిద్ లతీఫ్ అనేటటువంటి అతను వచ్చేసి పఠాన్కోట్ వైమానిక స్థావరంకి సంబంధించినటువంటి దాడికి సూత్రధారి, సియాల్కోట్లోని ఒక మసీదులో ఆయన్ని కాల్చి చంపేశారు. అలాగే పరమ్జిత్ సింగ్ పంజ్వార్ ఈయన వచ్చేసి ఖలిస్తాన్ కమాండర్ ఫోర్స్ చీఫ్, లాహోర్లో మార్నింగ్ వాచ్ చేస్తున్నప్పుడు ఇతన్ని చంపేసినటువంటి పరిస్థితి. అలాగే జహూర్ మిస్త్రీ ఇతను 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ IC-814కి సంబంధించినటువంటి హైజాక్ చేసిన ఉగ్రవాదులు ఒకడు. బషీర్ అహ్మద్ పీర్ ఇతను హిజ్బుల్ ముజాహిద్దీన్కి సంబంధించినటువంటి కమాండర్. అలాగే సైఫుల్లా ఖాలిద్ లష్కరే తోయిబా ఉగ్రవాది సిద్ధు ప్రాంతంలో ఇతన్ని చంపేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇదంతా కూడా రియాలిటీకి సంబంధించి రియాలిటీకి చాలా దగ్గరగా మన భారతదేశానికి సంబంధించినటువంటి సైనిక హీరోలు దేశభక్తితోటి తమ దేశాన్ని కాపాడడం కోసం ప్రాణాలను తెగించి వీరోచితంగా పోరాడి విదేశీ గడ్డ మీద అంటే పాకిస్తాన్ లాంటి మన దేశం మీద విద్వేషం నేర్పేటటువంటి ఒక గడ్డ మీదకి వెళ్ళి ప్రాణాలకు తెగించి మన దేశాన్ని కాపాడడం కోసం చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు. కాబట్టే ప్రజలందరికీ ప్రేక్షకులందరికీ కూడా ఈ సినిమా కనెక్టివిటీ ఉంది. దీని మీద కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి, కొంతమంది దీని మీద విమర్శించే వాళ్ళు ఉంటారు. సో ఒక మంచి జరిగినప్పుడు పక్కనే ఒక చెడు కూడా ఉంటుంది. సరే ఆ విమర్శల జోలికి నేను వెళ్ళను. అయితే ఈ సినిమాకి సంబంధించి మన రియల్ హీరోలు చేసినటువంటి తపన ప్రయత్నం వాళ్ళు చేసినటువంటి మన కోసం చేసినటువంటి త్యాగం ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సినిమాను చూసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కోణంలో చూసి మన దేశం కోసం వాళ్ళు ఏమి చేశారు అంటే సినిమాల్లో హీరోలను చూడడం ఒక ఎత్తు, కానీ ఆ హీరో పాత్ర వెనుకున్నటువంటి రియల్ హీరోను కూడా ఈ సినిమా చూసేటువంటి సందర్భంలో చూస్తే వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి అవసరమైతే చదువుకుంటే ఖచ్చితంగా మన దేశంలో ఇంత మంచి రియల్ హీరోలు ఉన్నారా, ఇంతమంది రియల్ హీరోలు ఉన్నారా, ఇంత మన దేశం కోసం జరుగుతూ ఉన్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయా అనేటటువంటి వాస్తవాలు అందరికీ కూడా తెలుస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ సో ఇది వాటి డిస్కషన్ మన సినిమాలో కలుద్దాం. నమస్కారం.